రంగన్న అమ్మగారు. రంగన్న అమ్మా, ఇంతకు ముందు ఇక్కడ ఉండే ఫోటో ఏమైంది? ఓ అదే అండి, చిన్నమ్మగారు తీయించి సామాన్య గదిలో పెట్టించారండి. అమ్మా, ఏమిటమ్మా ఇంత హఠాత్తుగా వచ్చేసావేంటి? నిన్ను చూడాలని గాలి మళ్ళింది, వచ్చేసాను. మరి పెట్టేవిటి పట్టేవిటి? ఏదో జరుగుంటుంది, నువ్వు దాస్తున్నావు. ఇందులో దాచడానికి ఏముందిరా? కన్నవాళ్ల మమకారం చిన్నవాళ్ళకేమో అర్థం అవుతుందమ్మా. నానమ్మ, అత్తయ్య వాళ్ళ అబ్బాయికి తిండి తిప్పులు సరిగా అమరుతున్నాయో లేదో అని స్వయంగా చూసుకోవడానికి వచ్చారు. నువ్వుండగా నాకెందుకమ్మా భయం? బాగుంది, అమ్మగారిని ఇలా పట్టించే మాట్లాడుతున్నారు. రండమ్మా, పదండి. రండి అత్తయ్య. అక్కడ ఏమీ జరగకపోతే ఎందుకు వస్తుంది? ఏమీ జరగకపోతే ఎందుకు వెళ్ళిపోయింది? ఏమో, నాకేం తెలుసు. ఇప్పటికైనా గ్రహించావా మీ అమ్మ అంతర్యం? కూతురు పెళ్ళి అయిపోయిందిగా, నీతో అవసరం తీరిపోయింది. మరి మా నాన్నగారి ఫోటో ఏమైంది? ఆమె లేని ఇంట్లో ఆ ఫోటో ఎలా ఉండనిస్తుంది? నీ ధోరణి చూస్తే నువ్వేదో దాస్తున్నట్టుంది. ఏదో జరిగి ఉంటుంది. నువ్వేమీ అనకపోతే మా అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? నేను చెప్పేది నమ్మితే నమ్ము, లేకపోతే పోయి మీ అమ్మనాడు. అంతేకాని ఏమిటి క్రాస్ ఎగ్జామినేషన్? ఇది కోర్టు కాదు, నేను నీ ముద్దాయిని కాదు. ఏమిటా తలపిరుసు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా మెళ్ళ తాళి కట్టినంత మాత్రాన నా మీద పెత్తనం చెల్లానికి అధికారం నీకు లేదు. మా అమ్మ మాట కాదని నిన్ను కట్టుకున్నందుకు. నన్ను కట్టుకోకపోతే నువ్వే పరిస్థితుల్లో ఉండేవాడు ఒక్కసారి ఆలోచించు. నల్లకోటు వేసుకుని కోర్టు ఆవరణలో చెట్ల కింద బఠానీలు తింటుండేవాడు. లేకపోతే ఆ రౌడీ తమ్ముడితో కలిసి రంగులు రాట్నం తిప్పేవాడు. ఈ కారు, ఈ ఇల్లు, ఈ డబ్బు, ఈ హోదా, ఈ పలుకుబడి ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏదో చదువుకున్నవాడివి, మాతో మంచిగా ఉండి పైకి వస్తావనుకున్నా. ఇంత ఫూలిష్ గా ప్రవర్తిస్తావనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. ఆగా వస్తున్నా, ఏటే తొందర? హలో, ఏటమ్మా? సూర్యు ఇంకా ఇంటికి రాలేదు. అతని ధోరణి చూస్తే నాకెందుకో భయంగా ఉంది నాన్న. ఆడి సంగతి నాకు ఒకేసి, నేను చూసుకుంటా. నువ్వు మాత్రం నోరు చేసుకోకు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోనాడో? వాళ్ళ అమ్మ గురించి తమ్ముడింటికి వెళ్ళి ఉండొచ్చు. తెలుసమ్మా, తెలుసు. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. వనజ నాతో మాట్లాడిన ధోరణి తెలుస్తుంది. నువ్వు పెళ్లికి ముందే చెప్పా, నేనే వినలేదు. ఎందుకురా అంత బాధపడతావు? ఇప్పుడు ఏం జరిగిందని? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఇంట్లో నీకు వనజ ఎంత మర్యాద ఇస్తుందో నాకు తెలుసు. నేనేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు. వనజకి చిన్నతనం, అనుభవం తక్కువ. మనమే సర్దుకుపోతూ ఉండాలి. అయితే రా మరి ఇంటికి వెళ్దాం. రాకుండా ఎక్కడికి పోతానరా? 4 రోజులు పోయాక వస్తాను. సార్ సార్, వెరీ సారీ సార్. ఏమిటి శామ్యూల్? డేంజర్ సార్, వెరీ డేంజర్. పాపం. ఎవరికో సరిగ్గా చెప్పు. అమ్మగారికి. నో మాస్టర్, సారీ. డాడీకి, అమ్మగారి ఫాదర్కి. స్టూపిడ్, సరిగ్గా చెప్పు. ఏ అమ్మగారి ఫాదర్కి? మన అమ్మగారి ఫాదర్కి. అప్పల సాయి గారికా?
ఎస్ సార్. సారీ మేడం. బిగ్ మాస్టర్ డెత్ బెడ్ బేగి రండి సార్. వెళ్ళు నాయనా, త్వరగా వెళ్ళు. దొంగ గుడ్డు మేసినట్టు అట్ట మేస్తావేటి? గొట్టు కట్టుకుంటాది. వచ్చి నింపాదిగా తినరాదేటి? అల్లుడు చెప్తాడే, వాళ్ళు వచ్చేసరికి మనసు నాకు వెళ్ళా. నువ్వు బేగెత్తి లోనికి వెళ్ళి బాబాయ్. రాయా యాడికే? బెడ్రూమ్ ఎందుకేటి? మంచం పక్కన కూర్చున్నాడు వాళ్ళ. ఏడుపు రాకుండా ఒట్టి పున్నానికి ఆడమంటే అట్టా ఏడ్చేదేటి? బాబాయ్ ఇంకో గంటలో చచ్చిపోతాడు. ఒరే ఒరే, అనుకోవే, నేను వస్తానా? అప్పుడు ఏడుపు దాని అంతా అదే వచ్చేస్తుంది. రా, టైం అయిపోయింది, మళ్ళీ వాడు వస్తాడు. అల్లుడు రాగానే వచ్చి చెప్పరా, అప్పుడు ఆడమంటే ఆడతాను. ఇప్పటి నుంచి ఆడమంటే నా వల్ల కాదు. ఇదిగో చెప్పడం చెప్పడం లేదు. ఆ రాగానే ఏడుపు గుప్పిచ్చేస్తాను. అదే మీకు సిగ్నల్. రే, సిగ్నల్ గురించి పెద్దగా ఇయ్యి. అమ్మా వంజా రా, అక్కడ చదువు. నీతో షర్ట్ రాయే నువ్వు రా. రాయే త్వరగా, వాడు వస్తాడు. వస్తున్నాను ఉండే. రెసుబో ఏమిటిరా? ఏం జరిగిందిరా? ఏం జరిగింది? ఏం జరిగినది బాబాయ్ హార్ట్ మిస్సింగ్. ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పి పోవాడు. బాబాయ్ పిల్లమ్మా, పిల్లమ్మా. దేవుడా దేవుడా, నాకేడికి చెప్పకుండా దేవుడా ఎంత పని చేసినావు? అవ్వండి, మామయ్య చెప్తున్నాడు, వినేవండి. మిస్ అల్లుడు, హాస్టల్తో నీ పేరుతో విల్లురా, నీ పేరుతో విల్లురా. అల్లుడు మరి నా మాట ఏడు చెప్పినావు బాబాయ్? అన్నిటికీ అల్లుడు, ఆడు పెడితే తినండి, లేకపోతే రావండి. అల్లుడు వనజన మాత్రం జాగ్రత్తగా చూసు, పసిది, అందులో కొంచెం మొండి. పర్వాలేదు మామయ్య, వనజన నా ప్రాణ సమానంగా చూసుకుంటాను. ఇల్లురా, సంతకం చేస్తాను. ఇల్లుకు తొందర వచ్చింది మామయ్య. కాదులే, రైలుకు టైం అయిపోతున్నా. ఏమిటా నువ్వు కూడా? వనజ, ఏమిటిది? తప్పు కదా? సుబ్బు, మామయ్య నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. దేవుడా, నాకే చెప్పిపోతావు దేవుడా. వీళ్ళ గ్యాండ్ ఫాదర్ నేర్పిస్తానే, చూసినా మన ఐడియాస్ లో ఆస్తి రాసిస్తామనేసరికి అటు మనిషి తిరిగిపోయాడు. మా చెడ్డ నాటకం ఆడేసినవే. 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఒక చిన్న నాటకం ఆడి మా అమ్మాయి సంసారం నిలబెట్టాను. మీరు ఒప్పుకు తీరాలి ఉస్తాద్జీ. ఈసారి ఎన్నికల్లో మన వార్డుకు మీరే కౌన్సిలర్ గా నిలబడాలి. మనకెందుకయ్యా ఈ రాజకీయాలు? అట్లా మనకెందుకని కూర్చోబట్టే వాళ్ళు అలా నెత్తికెక్కుతున్నారు. ఒడ్డెక్కి తెప్పకల్చే రకం. వంకదండాలెట్టి ఓట్లు వేయించుకొని చైర్మన్ అయ్యాడు అప్పలస్వామి. మొన్న ఏం చేశాడు? ఆ పార్క్ లైసెన్స్ రద్దు చేయించడానికి చూశాడు. ఏదో కమిషనర్ మంచాడు కాబట్టి సరిపోయింది. మీరు ఒప్పుకో తీరాలి హోస్తాజీ. హోస్తాజీకి, హోస్తాజీకి, హోస్తాజీకి. ఏదో కృష్ణారామ అనుకునే వయసు నాది. నాకంత ఓపిక లేదు. నన్ను ఎలక్షన్లో దింపకండి. పోనీ మీకి బదులు మనకి వాసుదేవరావు గారికి నిలబెట్టండి. అవునవును, కరెక్ట్. ఈ సలహా బాగుంది. వాసుదేవరావు గారికి జై, వాసుదేవరావుకి జై, వాసుదేవరావుకి జై. ఆగండి, ఎలక్షన్ అంటే ఏమిటనుకుంటున్నారు? ఎవరిని బట్టి వాళ్ళని నిల్చోమంటావా? నేనేమిటయ్యా నిలబడేది? నాకేం చదువా చుట్టుబండలా? చదువు ఎవరికి కావాలయ్యా? చూశాంగా ఎమ్మెల్యే బియ్యలు ఏం ఓడబడిచారో. నీతి నిజాయితీ ఉండాలి. ధర్మానికి నిలబడి ధైర్యంగా ప్రజల క్షేమం కోరేవాడు మాకు కావాలి. మీరు ఒప్పుకు తీరాలి. వాసుదేవరావుకి, 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 వాసుదేవరావుకి. ఇప్పుడు కొంప మునిగిపోనాదిరా. ఏడు జరిగినది? ఇంకేటి జరగాలి? ఆ వాసుగాడు మన వార్డుకి నామినేషన్ తగిలించినాడు. చంపేసినట్టు. చంపేసినాడు.
ఇదేటి ఇద్దరు ఇలా తలకాలట్టుకుని కూకొని పోనారు. ఏటైందేటి? ఇంకేటి కావాలి? ఆ వాసుగాడు నా మీద నిలబడుతున్నాడు. ఆ నిలబడితే నువ్వు కూకో. ఆడు అసలే రౌడేసు. ఆడితో మనకేటి? నువ్వు ఒక్కయ్యా. అదేటి పిన్ని, చైర్మన్ గారు తోక ముడిచినాడంటే ఎంత సిగ్గుసేటు. అలాగైతే నువ్వు ఒక రౌడేసుని చూసి నిలబెట్టరు. అది ఏటి? మనం చెప్పినట్టుగా ఎడవ దొరకలేదు ఏంటి? ఐడియా, 2 birds at 1 shot. ఒక దెబ్బకి 2 పెట్టలు. నీ మొగుడు నిలబెట్టారు. సూర్య అన్న అప్పుడు అన్నదమ్ములు ఇద్దరి మధ్య పడుతుంది పోటీ. సూర్యుని నెగ్గితే మనం నెగ్గినట్టు ఓడిపోనాడంటే ఇక అన్నదమ్ములు ఇద్దరు మొక్కలు చూసుకోరు. ఆ దెబ్బతో ఈ వాసుగడి పేడ వదిలిపోతాం. ఐడియా బానే ఉంది కానీ తమ్ముడితో పోటీకి సూర్య ఒప్పుకుంటాడా అని. ఏడ్చాలా? ఎన్నాళ్ళు కాపురం చేసి నీ మొగుడు బుద్ధే తెలుసుకున్నావు కదేటి? చైర్మన్ చేస్తానని ఆశ చూపెడితే సరే, తల్లేడు తమ్ముడేటి ఏ గడ్డైనా తింటాడు. కావాలంటే రాసిస్తాను, నాకు ఒగ్గే. జయ జయ, ఇది విన్నావా? మీ ఇద్దరు అన్నయ్యలు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఏమిటి? పోటీ చేస్తున్నారా? ఈ పోటీకి అమ్మ ఒప్పుకుందా? ఏమిటి విపరీతం? ఒక తల్లి పిల్లల మధ్య పోటీలా? అవునమ్మా, దీన్ని వ్యక్తి స్వాతంత్రం అంటారు, డెమోక్రసీ. ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి. బడ్జెట్ పెరిగిపోను, అదే 25,000 ఇలా బారే. 25,000 ఎందుకేట్రా? వాళ్ళు ముష్టి పశువు కుంకుమలు పంచిపెడితే మనం చీరలో జాకెట్లు పంచిపెడతాం. ఆడా లోటు ఒక్కటి తీరిపోనదంటే నన్ను అడుగు. సుబ్బుడు, ఖర్చు జాస్తి అయిపోయినదిరా. అయితే ఎలక్షన్ అంటే ఏటనుకుంటున్నావు? వేటి మరి? ఇదే ఖర్చు కాదు, పెట్టుబడి. ఇప్పుడు 50,000 ఖర్చు పెడితే రేపు 2 నచ్చలు సంపాదిస్తాం. ఇది నీకేం కొత్త కదా రాని. సరే ఉండు. సుబ్బడు, తెచ్చిన అన్నోడి చీరలను 10 చీరలు మంచి తీసి ఇంట్లో పెట్టేళ్ళు. రేపు పొద్దున ఎలా సీటు ఆటో అయినా చీరలన్నా మిగిలిపోతాయి. కరెక్ట్. ఓకే పిన్ని. వాళ్ళు ఇస్తే మటుకు మీరు ఎలా పుచ్చుకున్నారా? నాకు తెలీదు గురూజీ, నేను ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చిపోయారట. ఇంతేనా? డబ్బు సంతులు గుమ్మరించేస్తున్నారు. అమ్మా, ఎలాగైనా ఈ పోటీ ఆపాలమ్మా. అన్నయ్యలిద్దరు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దెబ్బలాట కూడా జరగొచ్చు అంటున్నారు. నాకేదో భయంగా ఉందమ్మా. భయపడి చేసేదేముందమ్మా? ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు, భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష. ప్రజాస్వామ్యమని, ప్రజల హక్కులని, వ్యక్తి స్వాతంత్రాలని చాలా పవిత్రమైన ధర్మోపన్యాసాలు చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికల తీరు చూస్తే నాకు అలా అనిపించటం లేదు. అన్నదమ్ములకు, ఆత్మీయులకు, ప్రాణ స్నేహితులకు మధ్య ఆరని చిచ్చు లాంటి అసూయ, ద్వేషాలు రగులు కొల్పి మానవులను దానవులుగా చేసే మహమ్మారిలాగా కనిపిస్తూ ఉంది. నువ్వు చెప్తే అన్నయ్యలు తప్పకుండా వింటారమ్మా. ఎలాగైనా ఈ పోటీ ఆపి తీరాలి. ఆపడం నా వల్ల కాదని ఊరుకున్నానమ్మా. ఆవేశంలో వివేకం నశించినప్పుడు ఎవరు చెప్పినా వినిపించదు. ఇంకా ఏ భయంకరాలు జరుగుతాయో అని కుమిలిపోతున్నాను.